హాస్టల్కి వెళ్ళావా మిత్ర? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నాను. ప్లాన్ ఏమైంది ఆకాష్? ఇట్స్ మై ప్లాన్ మిత్ర. ఎలా స్మూత్గా డీల్ చేయాలో నాకు తెలీదా? ఆ అశ్విన్ ఆనందిని గోడౌన్లో పెట్టి లాక్ చేశాను. వేసిన ప్లాన్ ప్రకారం అంతా సజావుగా జరుగుతుంది. మిత్ర, హాస్టల్లో ఆనంది ఎక్కడని అడిగితే అదెలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది నేను చూసుకుంటాను. దట్స్ మిత్ర. మిత్ర, ఆల్మోస్ట్ ప్లాన్ సక్సెస్. నేను నీతో డిన్నర్కి వెళ్దాం అన్నాను కదా, దాని గురించి మాట్లాడుకుందామా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. మిత్ర మిత్ర ఏ గాయత్రి, ఈ 2 డ్రెస్సుల్లో ఏది బాగుంది? ఇదిగో ఇది చాలా బాగుంది కదా, నేను కూడా అదే అనుకున్నాను. ఏమైంది గాయత్రి, టెన్షన్ పడుతున్నావేంటి? మనం రెడీ అవుతున్నాం సరే, ఆనంద్కి చెప్పి చాలాసేపు అయింది. అది ఇంకా రాలేదంటే ఈ పాటికి తను రావాలి కదా. అవునే, అసలే మేడం 9 లోపల మళ్ళీ తిరిగొచ్చేయాలని చెప్పారు. ఇక్కడ ఇంత టైం అయితే ఎలాగే? రెస్టారెంట్కి వెళ్ళి తిరిగి రావటానికి 1 అవర్ పైనే పడుతుంది. ఇంక మనం ఎంజాయ్ చేసేది ఇప్పుడే. అయినా త్వరగా రావే అని కాల్ చేసి చెప్పినా కూడా రాకపోవడం ఏంటి? హలో, వినపడుతుందా? అలాగే, ఓకే ఓకే, అలాగే, ఓకే, సరే. ఏమి, మిత్ర కంపెనీ నుంచి వచ్చేసింది కదా, మరి ఆనంది రాకపోవడం ఏంటి? అయితే ఆనంది ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది, చూస్తూ ఉండు. రెజినా, మనం రెడీ అవుదామా? కృష్ణయ్య, ఆనంది ఇంకా రాలేదేంటి? 5 నిమిషాల్లో వస్తుందా? 5 నిమిషాలు కాదు కదా, రాత్రంతా ఎదురు చూసినా ఆనంది రాదు. డిన్నర్ సెలబ్రేట్ చేసుకుంటారా? నో సెలబ్రేషన్స్, హోల్ నైట్ ఓన్లీ సర్చింగ్ మాత్రమే. రాత్రంతా ఆనంది కోసం ఎదురు చూసి వెతికి వెతికి అలసిపోవడం తప్ప మీరు చేసేది ఏమీ ఉండదు. అమ్మయ్యా, ఎలా అయితేనే పని పూర్తయిపోయింది అశ్విన్. పని పూర్తయిందనగానే నీ మొహం వెలిగిపోతుంది. అవును, కష్టపడి పూర్తి చేశాం కదా. సరే పద వెళ్దాం. ఏమైంది? ఏమోనంది, తలుపు తెరుచుకోవట్లేదు. నువ్వు పక్కకు రా. ఏంటి అశ్విన్, ఇప్పటిదాకా అటూ ఇటూ కొట్టుకున్న తలుపు ఉన్నట్టుండి ఎలా లాక్ అయింది? నాకు అదే అర్థం కావట్లేదు ఆనంది. తలుపు కాస్త కూడా కదలట్లేదు. మనం లోపల ఉన్నాము అనే విషయం ఎవరికి తెలియక బయట తాళం వేసి వెళ్ళారా? ఉండు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూస్తాను. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి, తలుపు తెరవండి. మేము స్టోర్ రూమ్ లో ఉండిపోయాం. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. హలో, తలుపు తెరవండి.
తలుపు తెరవండి. ఎవరైనా వచ్చి తలుపు తీయండి. తలుపు తెరవండి. సెక్యూరిటీ. కరుణాకర్ గారు, మీరున్నారా? అశ్విన్ నేను స్టోర్ రూమ్ లో ఉండిపోయాం. బయట ఎవరో గడియ పెట్టారు. ఎవరైనా వచ్చి తలుపు తీయండి. ఆనంది, అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, విన్నావా? ఇప్పుడు చూడు, నా వల్ల నువ్వు కూడా ఇక్కడ ఇరుక్కుపోయావు. నేనే నీకు సహాయం చేద్దామని వచ్చాను. దానికి నువ్వేం చేస్తావు? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూద్దాం. తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఎవరైనా వచ్చి తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? హలో, తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఆనంది ఇంకా రాలేదేంటి? అది మళ్ళీ ఏమైనా ప్రాబ్లంలో పడిందా? అలా ఏం జరుగుండదే. ఆనంది వచ్చేస్తుంది. టెన్షన్ పడకే. కొన్నాళ్ళుగా ఆనంది లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటామే? సల్మా, దాన్ని కాల్ చేయవే. తలుపు తెరవండి. అశ్విన్, ఏదో ఫోన్ సౌండ్ వస్తుంది. ఏమైంది? రింగ్ అవుతుందా? అవుతుంది, తీయడం లేదు. అయ్యయ్యో, నా ఫోనే రింగ్ అవుతోంది. గాయత్రి వాళ్ళ అయ్యుంటారు. పాపం, నేనింకా రాలేదని ఎదురు చూస్తూ ఫోన్ చేస్తున్నారు. వార్డెన్ మేడం గారు కంగారు పడుతూ నా కోసం వెతుకుతున్నారనుకుంటా. అశ్విన్, ఏదో ఒకటి చేసి తలుపు తెరువు అశ్విన్. టైం గడుస్తున్న కొద్దీ నాకు భయం పెరిగిపోతోంది. టెన్షన్ పడకానంది, ఎలాగోలా నేను తెరుస్తాను.